పిల్లలు వెళ్ళి మీ భార్యలను కనుగొనండి. నేను మరణించే ముందు నా మనవళ్ళు మనవరాళ్లను చూడాలని కోరుకుంటున్నారు. మీ ఆజ్ఞ ప్రకారం నాయగారు. మన వధువులెక్కడుందారు? ప్రతి ఒక్కరికి ఒక బాణం దూరంగా విసిరారు. అది పడిన చోటే. మీ విధి అక్కడే ఉంటుంది. కబ్బా, దయచేసి నా బాణాన్ని తిరిగేఫు. ఇచ్చిన వీడియో సన్నివేశానికి ట్రాన్స్క్రిప్షన్ ఇలా ఉండే. నన్ను పెళ్లి చేసుకో. నేను కప్పనెలా పెళ్లి చేసుకోవడం? నన్ను పెళ్లి చేసుకో. ఇది మీ విధి. మన కోసం ఈ దేశంలోనే అత్యంత ధనిక జంతుకు మీ భార్యల్లో ఎవరి చేతులు ఎక్కువ నైపుణ్యంగా ఉన్నాయో చూడాలనుకుంటున్నాను. రేపు ఉదయానికి ప్రతి ఒక్కరూ నాకొక చొక్కా కుట్టాలి. ఇప్పుడు నిద్రపో రాజకుమారుడు. ఈ రాత్రి దాని సమాధానాల్లో దాచిపెట్టి ఉంది. విను, ఉదయం వెలుతురు వచ్చేలోపు నా కోసం నా నాన్న వేసుకున్నట్టు ఒక చొక్కా కుట్టు. నాన్నగారు ధరించినటువంటి ఒక వస్తువు, అది ఆయనకు చాలా ఇష్టమైనది మరియు ఆయన తరచుగా ఉపయోగించేది. అది ఆయన వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది. ఒక పనివాడికి మాత్రమే సరిపడేలా ఉంది. స్నానాల గదికి సరిపడేలా ఉంది. ఇది నిజమైన షర్ట్. దీన్ని నేను గొప్ప వేడుకలో ధరించుకోతులా. నాన్న, రేపటి కోసం నువ్వు బ్రెడ్ వండాలని కోస్తున్నారు. ఆందోళన పడకండి రాజకుమారుడా, లెదిపో. వర్షం లేదు. అది ఇంట్లో తిన్నట్టు మృదువుగా తెల్లగా ఉన్న బ్రెడ్ వండి. అయ్యో, ఇది నిజమైన బ్రెడ్. పండుగ రోజుకే పయ్యినవి. నాన్న,
నిన్ను పండుగకు తీసుకురమ్మంటున్నారు. నువ్వు ఒంటరిగా పో. ఒక పెద్ద శబ్దం వినిపించినప్పుడు భయపడవద్దు. నీ అందరూ ఎక్కడుంది? నువ్వు ఆమెను రుమాల్లో తీసుకొచ్చామా? భయపడవద్దు, అది నా చిన్న బల్లి, తన పెట్టెలో వచ్చింది. అవును, గాడ్స్, వాళ్ళని బయటకు పోకేయండి. అయ్యో, ఇవాన్, నువ్వేం చేసావు? మరొక 3 రోజులుంటే నేను నీదైపోతాను. కానీ ఇప్పుడు వీడ్కోలు. 9వ రాజ్యం దాటి నన్ను వెతుకు. అమరుడైన కోశ్చే రాజ్యంలో